ఎవరికైనా అనిపిస్తుంది, అరే మనం ఇలా ఉన్నాం, వాళ్ళతో మనం పోటీ పడగలుగుతాం ఆ కాంపిటీషన్లో, ఆర్ట్ కాంపిటీషన్లో. సో వాళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అంటే చాలా భయపడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినాను. ఆ భయంలో ఆ కాంపిటీషన్ పోయినాను, ఫెయిల్ అయినాను, ప్రైజ్ రాలేదు నాకు ఫస్ట్ ఇయర్లో. తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కరోనా టైంలో వెళ్ళిపోయింది అది. కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి. లాస్ట్ ఫైనల్ ఇయర్ నాకున్న ఆపర్చునిటీ ఒక్కటే. ఆ ఇయర్ నేను మిస్ అయినానంటే కాంపిటీషన్లో తర్వాత నాకు ఆపర్చునిటీ రాదు, నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా నాకు ఛాన్స్ ఉండదు ఆల్ ఇండియా యూనివర్సిటీస్ అసోసియేషన్ తరఫున. సో ఇది ఏం చేశానంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం మన తిరుపతిలో సౌత్ జోనల్ వైజ్ తిరుపతిలో కండక్ట్ చేసినారు. సో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు మొత్తం 35 మెంబర్స్ ఉన్నారు ఆర్ట్ రూమ్లో. అక్కడికి వచ్చేసి కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఏపీ, తెలంగాణ ఇవన్నీ వచ్చినాయి. అంటే ఎవ్రీ ఇయర్ కేరళ వాళ్ళే ప్రైజ్ తీసుకునే వాళ్ళంట. అంటే వాళ్ళది ఒక బ్రాండ్ సెట్ చేసినారు దాంట్లో. అంటే ఏఐయు కాంపిటీషన్ అంటే కేరళ యూనివర్సిటీ వాళ్ళదే ఫస్ట్ ప్రైజ్ ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ రావడం, వాళ్ళదే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకోవడం, వెళ్ళిపోవడం. సో మా టీచర్స్ కూడా, నిజం చెప్పాలంటే మా టీచర్స్ కూడా భయపెట్టినారు నన్ను. అరే వాళ్ళు చాలా బాగా చేస్తారా, నువ్వు ఎలాగైనా చూడు, ట్రై చేయి బెటర్గా, అట్లీస్ట్ వాళ్ళని బీట్ చేయకపోయినా పర్లేదు, కాంపిటీషన్ నువ్వు గట్టిగా అని చెప్పినారనమాట. సో మనం ఏమనుకున్నాం అంటే ఓకే, నేను ఏమనుకున్నా అది చేసి వస్తాను సార్, నేను ప్రైజ్ మీద వస్తుందో రాదో అవుట్ ఆఫ్ తర్వాత మ్యాటర్ అది, బట్ నా 100% ఎఫర్ట్ నేను పెట్టొస్తానని చెప్పేసి వచ్చేసిన. సో వాళ్ళు ఆటోమేటిక్గా కాంపిటీషన్ 35 మెంబర్స్ వచ్చినారు. సో ఒక ఆడిటోరియంలో కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంక తెలిసిందే కదా కేరళ వాళ్ళ, ఓహో కేరళ వీళ్ళదే ప్రైజు. సో వాళ్ళని ఒక లెవెల్లో చూస్తూ ఉన్నారు అంతా. నేను కూడా వాళ్ళని చూసి భయపడినాను బాగా. సరే వాళ్ళతో మనం ఎలాగో బీట్ చేయలేం, సరేలే ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా సరే అని చెప్పేసి కాంపిటీషన్కి స్పాట్లో థీమ్ అనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్గా 1.5 hour టైం. 1.5 hour టైంలో 10 to 20 minutes అంతా దానికి వాళ్ళు అనౌన్స్ చేయడానికి దీనికి సరిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం, కాంపిటీషన్ థీమ్ అనౌన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేసామో, జడ్జెస్ వచ్చింటారు కదా, వాళ్ళు మనకి సౌత్లో కండక్ట్ చేసినప్పుడు నార్త్ జడ్జెస్ని అలాట్ చేస్తారు. ఎందుకంటే ఫ్రాడ్ జరగకూడదు, మన వాళ్ళు అయితే పార్షియాలిటీ చూపించుకుంటారు అది అని చెప్పేసి వాళ్ళు నార్త్ నుంచి జడ్జెస్ని పిలిపిస్తారు అనమాట. సో అక్కడ నార్త్ నుంచి జడ్జెస్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలుగు రాదు. నేను చేసే వర్క్ని వాళ్ళు పంజాబ్ అతను, ఇంకొకటి ఛత్తీస్గఢ్ సంథింగ్ ఇంకెవరు అతను వచ్చి జస్ట్ ఒక 2-3 minutes ఏం మాట్లాడుకోకుండా వర్క్ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండి లాస్ట్లో ఏంటిది కాన్సెప్ట్ అని అడిగినారు. వాళ్ళు ఇచ్చిన టాపిక్ వచ్చేసి ఇండియన్ కల్చర్. అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు సరే కేరళ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ వర్క్ ఏంటంటే వాళ్ళ కల్చర్ అన్నప్పుడు వాళ్ళ వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుంది, సంథింగ్ ఏదో హెవీ డ్రెస్సింగ్ వేసుకుని సంథింగ్ నాట్యం టైప్లో అలా చేశారు వాళ్ళు. సరే ఇంకొకరు కర్ణాటక స్టైల్ వాళ్ళ కల్చర్ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారు కాంపిటీషన్లో. నేనేం చేశాను, సరే వాళ్ళ కల్చర్ని వాళ్ళు రిప్రజెంట్ చేసినప్పుడు మన కల్చర్ని మనం ఎందుకు రిప్రజెంట్ చేసుకోకూడదు. సో మన ఏపీలో అంటే ఇప్పుడు నేను వచ్చిన ఏరియా ప్యూర్ రూరల్ విలేజ్, పక్కా విలేజ్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే మా ఊరు సైడ్స్ ఎక్కువ వీళ్ళు గిరిజనులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే యూనిక్గా ఉంటాయి. సో అలాంటి సెలబ్రేషన్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదని చెప్పేసి వాళ్ళు కండక్ట్ చేసుకున్న ఒక పర్టికులర్ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేసిన ఆ పెయింటింగ్లో. వాళ్ళు దాన్ని చూసి అంటే ఫస్ట్ టైం మేము ఇలా చూడడం, ఇది ఎక్కడ జరుగుతుంది, అసలుకి ఎలా చేసావు, ఇది ఎక్కడ చూసావు, నువ్వు అంత గుర్తుపెట్టుకొని ఎలా చేయగలుగుతున్నావు అంటే, లేదు సార్ ఇది మా విలేజ్లో జరిగే ఒక ఫెస్టివల్, సో దాన్ని నేను వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయినారు, ఎగ్జైట్మెంట్ అయినారు. అర్థమైపోతుంది వాళ్ళకందరికీ, ఓకే బాగుంది వర్క్ అని. సరే నేను వండుకొని సరే మనకి ఎలాగో అందరూ అన్నారు కదా, సరే చూద్దాం వస్తుందో రాలేదు అన్నట్టుగా లైట్ తీసుకుని నా వర్క్ నేను చేస్తూ ఉన్నా. వర్క్ అయిపోయిన బయటికి వస్తే ఎవరైతే కాంపిటీషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే కేరళ యూనివర్సిటీ వాళ్ళు అన్నారు కదా, ఆ యూనివర్సిటీ నుంచి ఒక అమ్మాయి వచ్చింది కాంపిటీషన్కి. ఆ అమ్మాయి బయటకు రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎందుకంటే కంగ్రాచులేషన్స్ అని చెప్పింది అమ్మాయి. ఎందుకంటే నీ వర్క్ చాలా బాగుంది, మేబీ సెలెక్ట్ అవ్వచ్చు నీ వర్క్ అని. సో నేను అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఓకే నాకు ప్రైజ్ వస్తుందో రాదో తెలియదు కానీ బట్ వాళ్ళ యూనివర్సిటీ నుంచి వచ్చిన పర్సన్ ఎవరైతే టాప్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి నేను గట్టి కాంపిటీషన్ ఇవ్వగలిగాను అనే ఫీల్ అయితే వచ్చింది. తర్వాత ప్రైజ్ ఇనాగ్రేషన్ అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నేషనల్కి సెలెక్ట్ అయిపోయినాను. సో మా టీచర్స్ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే సర్లే నేషనల్ వర్క్ వెళ్ళగలిగినాం, నేషనల్లో చేద్దామా అంటే ఇంకా సౌత్లో కొట్టినాం, నేషనల్లో మన వల్ల కాదేమో అనుకున్నాం. సేమ్ నేషనల్కి అలానే వెళ్ళగలిగినాం. ఈసారి ఇంకా పెద్దది, ఇండియాలో టాప్ 5 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, శాంతినికేతన్, బరోడా, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి, ఇవి ఫైన్ ఆర్ట్స్కి టాప్ 5లో ఉంటాయి. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినారనమాట.
సో ఇలాగెలా అంటే మన సౌత్లోనే ఇంత భయపెట్టేసినారు, ఇంక నేషనల్లో ఇంకెలా ఉంటుందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో రాదని కూడా ఫిక్స్ అయిపోయాను. బట్ నేను అదే, మనం 100% మన వర్క్ని కరెక్ట్గా చేస్తే మనకి రావాల్సిన రికగ్నైజేషన్, మనకి రావాల్సిన రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది అన్నానికి నిదర్శనం ఇది. సో మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం చేయలేము, నాకు రాదు, ఇలాంటి మైండ్ సెట్లో ఉన్నామంటే మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకున్నట్టు. ఎందుకు చేయలేవు? ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు సో వాళ్ళది సేమ్ మైండ్ సెట్, మనది సేమ్ మైండ్ సెట్. సో వాళ్ళు ఎందుకు ప్లస్లో ఉన్నారు, మనం ఎందుకు మైనస్లో ఉన్నాం? సో మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉందా, మనం చేసే వర్క్ పర్ఫెక్ట్గా ఉందా? సో రిజల్ట్ ఈజ్ నాట్ మ్యాండరీ. ఇక్కడ వస్తుందా లేదా అనేది అవుట్ ఆఫ్, బట్ నువ్వు ఇక్కడ కష్టపడినావా లేదా, నీ వర్క్కి నువ్వు 100% ఇచ్చినావా లేదా? సో నేషనల్లో కూడా సేమ్ ఇదే ఫాలో అయినా, నేషనల్లో కూడా సేమ్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో నేషనల్లో 15 years నుంచి మా యూనివర్సిటీ ట్రై చేస్తూ ఉంది గోల్డ్ మెడల్ కోసం. 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళడం రావడం, థర్డ్ ప్లేస్కి ఒక ఇద్దరు వెళ్ళగలిగినారు థర్డ్ ప్లేస్ వరకు. తర్వాత ఇంక నేషనల్లో ఎవరు రాలేదు. లాస్ట్ ఇయర్ 2023 బెంగళూరు జైన్ యూనివర్సిటీలో కండక్ట్ చేసినారనమాట ఇది. సో అక్కడ నేషనల్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ గోల్డ్ మెడల్ వచ్చి ఈ ఈటీవీ తర్వాత ఈ న్యూస్ పేపర్స్ వీళ్ళన్నీ ఆర్టికల్స్ రాసి ఇవన్నీ మా ఊర్లో చదివినారనమాట. సో మా ఊర్లో నేను ఆర్ట్ తీసుకున్నప్పుడు ఎవరైతే అరే నువ్వు బొమ్మలు గీస్తున్నావు, తర్వాత ఏముంది ఈ ఫీల్డ్లో, నువ్వు ఎందుకు వెళ్ళినావు, మీ అమ్మ మా నాన్న చూస్తే వాళ్ళు కష్టపడుతున్నారు, నువ్వు ఏదో బొమ్మలు అంటున్నావు, అది అన్నావు, ఏదో ఒకటి చిన్న జాబ్ చేసుకొని హ్యాపీగా చూసుకోవచ్చు కదా వాళ్ళని, అది ఇది అని చెప్పి ఏదో అంటే నెగిటివ్గా మనకు ఉన్నది. మన హ్యూమన్ సైకాలజీ అదే కదా. బాగా కష్టపడే వాళ్ళని చూస్తే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. అంటే అందరూ అని చెప్పి చాలామంది ఉంటారు, ఎందుకు చేస్తున్నావు ఇది అని. ఎప్పుడైతే ఈ ఆర్టికల్స్ న్యూస్ మన గురించి రావడం జరిగిందో అప్పుడు ఎవరైతే మనల్ని ఇలా అన్నారే, నువ్వు మంచి దారిలో వెళ్ళావురా, యూనిక్గా సెలెక్ట్ చేసుకున్నావు, ఈరోజు ఊరికే పేరు తీసుకొచ్చినావు అని చాలామంది ఇదైనారనమాట. సో ఎప్పుడైతే అంటే ఇప్పుడు మీ ప్లేస్లో నేనుండే ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు కాంపిటీషన్కి వచ్చినారు, సో ఇక్కడి వరకు రావడమే మీరు ఆల్రెడీ సక్సెస్ అయినట్టు. అంటే కాంపిటీషన్ని ఫేస్ చేద్దామనే ఆలోచన మీలో వచ్చింది కదా. సో ఇదే మీకు పెద్ద సక్సెస్. ఇక్కడ విన్ అవుతామా లూజ్ అవుతామా తర్వాత మ్యాటర్. చెప్పాను కదా, 100% మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, తర్వాత రిజల్ట్ అనేది వదిలేసేయండి. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఒకటి మీరు జెన్యూన్గా మీరు చేసే పనిలో 100% మీ ఎఫర్ట్స్ ఉండడం. సో ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇలా వస్తే ఆర్టిస్ట్గా ఆపర్చునిటీలు చాలా వచ్చాయి నాకు బయటకు వెళ్ళడానికి కానీ అదర్ కంట్రీస్కి కానీ. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఒక ఆర్ట్ టీచర్గా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ ఆర్ట్ టీచర్గానే వర్క్ చేస్తున్నాను కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఎందుకు ఆర్ట్ టీచర్గా ఉంటున్నానంటే, ఇప్పుడు పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్ట్కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఏదో కొంచెం దీంట్లో ఒక పర్టికులర్ డిగ్రీ తీసుకొని కొన్ని నేషనల్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆర్టిస్ట్గా అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం కన్నా, ఆ రోజు ఏ రోజైతే మా టీచర్ చిన్న పాయింట్, ఆయన సండే టైమ్స్ వచ్చి మాకు ఆర్ట్ నేర్పించి, ఈరోజు ఒక ఆర్టిస్ట్గా నేను ఇటుకి రావడానికి, మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడానికి రీజన్ ఆ ఒక్క ఆదివారం, ఆయన మా కోసం స్పెండ్ చేసిన ఆ ఒక్క ఆదివారం ఈరోజు నన్ను ఆర్టిస్ట్గా నిలబెట్టింది ఇక్కడ. సో మీ ముందుకు ఈరోజు జడ్జిగా, అది కూడా అంటే నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ప్లేస్లో నేను ఉన్నాను. ఆ పెన్సిల్ ఆ ప్యాడ్ పట్టుకొని నేను కాంపిటీషన్కి వెళ్ళే రోజు నుంచి ఈరోజు ఒక జడ్జిగా మీ ముందు నిలబడి మాట్లాడడం ఏదైతే ఉందంటే, ఆ ఒక్క ఆదివారం ఆయన మా కోసం స్పెండ్ చేసినాడు కాబట్టి ఒక ఆర్టిస్ట్గా నేను మీ ముందు నిలబడగలిగినాను. సో నేను కూడా అలా కాకుండా నా నుంచి అంటే ఇప్పుడు నేను ఏదైతే స్కిల్ నేర్చుకున్నానో ఈ స్కిల్ని ప్రజెంట్ జనరేషన్ ఉన్న పిల్లలకి పాస్ చేయాలి. అది ఎలా? త్రూ ఆర్టిస్ట్గా నేను చేయలేను. ఒక ఆర్ట్ టీచర్గా ఉన్నానంటే సర్టెన్ స్కూళ్ళల్లో నా స్కిల్ నేను వాళ్ళకి పాస్ అని చేయగలుగుతాను. సో ఆ ఇంటెన్షన్తో ఆర్ట్ టీచర్గా ఉన్నా. సో ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ.